హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు మనకి న్యూస్లో ఒక పథకం ఉంది. అదే ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనమాట. సూర్యఘర్ అనే పేరుని బట్టే మీకు అర్థమవుతుంది సోలార్కి సంబంధించింది ఏదో అని చెప్పి. సో ఈ టాపిక్ గురించి అసలు దీని యొక్క టార్గెట్స్ ఏంటి, దీనివల్ల జనాలకి లాభాలేంటి, గవర్నమెంట్కి లాభాలేంటి, అలాగే దీనిలో ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మన మెటీరియల్ పీడిఎఫ్ మెటీరియల్ డైలీ క్యాప్సూల్ మెటీరియల్ ఏదైతే ఉందో చాలామంది తీసుకుని జెన్యున్గా రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్లో కవర్ అవ్వలేని విషయాలు కూడా అందులో పీడిఎఫ్లో కవర్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు ₹1 పెడుతున్నారంటే ఖచ్చితంగా కొంత వాల్యూ యాడ్ అవ్వాలి, బెనిఫిట్ ఉండాలి కాబట్టి అదనపు సమాచారాన్ని కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఇది 2 భాషల్లో ఉంటుందా, ఇంగ్లీషు తెలుగు అని. ప్రతి పీడిఎఫ్ కూడా అందరికీ బైలింగ్వల్లోనే వస్తుందండి. ప్రతి పాయింట్కి కూడా పారాగ్రాఫ్ వైజ్గా ఇది మనం పీపీటీ మోడల్లో చేస్తున్నాం అనమాట, మీకు గుర్తుండడం కోసం. సో ఏ పీపీటీకి ఆ పీపీటీ ఇంగ్లీష్ వెర్షన్ తెలుగు వెర్షన్ కూడా ఒకే చోటే ఉంటాయి అనమాట, చదువుకోవడానికి ఈజీ. ఒకవేళ మీకు ఏదైనా తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో కూడా రిఫర్ చేసుకోవడానికి అక్కడికక్కడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఒక ₹2-3 తేడాలో 99 కన్నా ఎక్స్ట్రా ఏవో ₹2-3 ఉన్నాయని చెప్పి ఒకళ్ళిద్దరు మెసేజ్ పెట్టారు. యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చి 99 అండి. ఇది యాప్ వాళ్ళు కానీ, పేమెంట్ గేట్వే రైజర్ పే వాళ్ళు కానీ, అంటే మీరు యూపీఐ నుంచి చేస్తారు కదా, సో వాళ్ళు ఏమన్నా ఒక ₹2-3 ఛార్జ్ ఎక్స్ట్రా చేయొచ్చు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని. అంతకుమించి ఏం కాదని మేము ఒక ప్రైస్ పెట్టి ఇంకో ప్రైస్ అమ్ముతున్నాం అని మాత్రం అనుకోవద్దు. సో దాని ప్రైస్ వచ్చి 99 మాత్రమే. అండ్ 99కి మీకు అప్ టు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా, గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యే వరకు వస్తుందన్నమాట. వన్ టైం పేమెంట్ మాత్రమే, ప్రతి నెల కట్టేది కాదండి. ఒకవేళ ఎవరన్నా తీసుకోకపోతే కనుక తీసుకోండి ఇప్పుడే. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మన సిరీస్ చూడని వాళ్ళైనా సరే ఉంటే కనుక రిఫర్ చేయండి మీకు వీలైతే. సో ఈ పథకం కింద ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ₹75,000 కోట్ల కేటాయించింది. సో దీని కింద మరి ఇళ్ల పైన ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే 2 రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటి రెస్కో మోడల్ అంటాం, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ మోడల్ అంటాం అనమాట. ఈ రెస్కో అనేటువంటి కంపెనీ ద్వారా మనకి ఈ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడాలు, దాన్ని మెయింటైన్ చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు, ఆ కంపెనీ చూసుకుంటుంది. మనం జస్ట్ ఇన్స్టాల్ చేయించుకుంటే సరిపోతుంది. రెండో పద్ధతి మనకి యుటిలిటీ లెడ్ ఎసెట్ మోడల్ అంటాం అనమాట. ఈ పద్ధతి కింద ఏంటంటే యుటిలిటీ లెడ్ ఎసెట్ యూఎల్ఏ అంటాం. ఈ పద్ధతి కింద ఏంటంటే స్టేట్ డిస్కమ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ డిస్కమ్స్, సో మనకి ఏపీడీపీఈసీఎల్ ఇలాంటివి అనమాట. వీటి ద్వారా కూడా ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేస్తారు, ఆ సంస్థలు కూడా ఇన్స్టాల్ చేస్తాయి. సో చేసినప్పుడు ఎక్కడైనా కానీ ప్రాసెస్ ఏంటి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 1 కిలోవాట్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండేటువంటి ప్యానెల్కి ₹50,000 ఖర్చు అవుతుందన్నమాట. అలా అప్ టు 2 కిలోవాట్స్ వరకు అయితే కనుక ఈ 2 మోడల్స్లో ఏ మోడల్లోనైనా సరే 60% సబ్సిడీ ఇస్తారు. కేవలం ఈ హౌస్ హోల్డ్ వాళ్ళు 40% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అలాగే అప్ టు 2 నుంచి 3 కిలోవాట్స్ ఉంటే కనుక, ఆ మధ్యలో కెపాసిటీ ఉంటే కనుక 40% సబ్సిడీ ఇస్తారు, 60% చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఏదైతే చెల్లించే ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది అనమాట గవర్నమెంట్, ఈ పథకం కింద రిజిస్టర్ అయితే. సో ఇదొక బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విషయం, బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కనుక మనం జనరల్గా కరెంట్ బిల్లు ఎవరికి కడతాము, ఏపీపీడీసీఎల్కి, టీఎస్ఎస్పీడీసీఎల్కి, వీటికి మనం కరెంట్ బిల్ కడుతూ ఉంటాం కదా. ఎందుకని? ఈ కరెంట్ తయారీ అనేది మన ఇంట్లో జరగట్లా, వాళ్ళు తయారు చేసి స్టోర్ చేసి మన ఇంటికి దాన్ని సరఫరా చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం వినియోగించుకుంటున్నందుకు గాను వాళ్ళకి కరెంట్ బిల్ కడతాం. అయితే ఇక్కడ ఈ బిజిలీ యోజనలో కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకో ప్రయోజనం ఏంటంటే ఇది డైరెక్ట్గా మన ఇంటి పైన ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ గ్రిడ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ సోలార్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మన ఇంటి పైన డైరెక్ట్గా డే టైంలో మొత్తం ఎలక్ట్రిసిటీ మన ఇంటి పైనే తయారవుతుంది. సో కాబట్టి ఇక్కడ తయారీ అయినటువంటి కరెంట్ని మనం ఇంట్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం ఉపయోగించుకోగా మన అవసరాలకి ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ డైరెక్ట్గా గ్రిడ్కి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, మన వినియోగానికి మించి అదనపు కరెంట్. ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నైట్ టైము
మనకు అవసరం పడుతుందనమాట కరెంట్. ఎందుకంటే అప్పుడు సూర్యుడు ఉండడు కాబట్టి కరెంట్ తయారీ ఉండదు. ఇలా నైట్ టైమ్ గానీ, లేదంటే క్లౌడీ డేస్‌లో గానీ, రెయినీ డేస్‌లో గానీ, ఇలాంటప్పుడు మనకి గ్రిడ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అప్పుడు మళ్ళా తిరిగి మనకి గ్రిడ్ నుంచి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 వే. ఎక్సెస్ ఉంటేనేమో అటు వెళ్ళిపోతుంది, గ్రిడ్ దగ్గరికెళ్ళిపోతుంది. ఆహ్, మన దగ్గర లేనప్పుడేమో అక్కడి నుంచి గ్రిడ్ నుంచి మనకి డైరెక్ట్ వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. సో, నెలాఖరులో కరెంట్ బిల్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మన నుంచి గ్రిడ్‌కి ఎంతెళ్ళింది, గ్రిడ్ నుంచి మనకెంతొచ్చింది, మనం వాడుకున్నదంతా కాలిక్యులేట్ చేస్తారు. దీనిలో అప్ టు 300 యూనిట్స్ వరకు కూడా ఎటువంటి కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు. 300 యూనిట్స్ పైన ఉన్నటువంటి దానికి మాత్రమే కడతాం. అది కూడా మనం వాడుకున్న దానికంటే కూడా ఎక్సెస్ ఏదైతే ఉందో అది గ్రిడ్‌కి వెళ్ళిందనుకోండి, మన బిల్ అమౌంట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్సెస్ గ్రిడ్‌కి వెళ్ళిపోయిందనుకోండి, మీరు రూపాయి కూడా కరెంట్ బిల్ కట్టక్కర్లా. పైపెచ్చు మీ అకౌంట్‌లోకే గ్రిడ్ ఎంతైతే వాడుకుందో, మీ ఇంటి నుంచి గ్రిడ్‌కి ఎంతైతే వెళ్ళిందో, ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌కి నేరుగా క్రెడిట్ అయిపోతుందనమాట. ఈ సౌలభ్యం గూడా ఉంది. సో, దీనివల్ల ఏంటంటే నెల నెల మీరది ఆ డబ్బులు ఆదా చేసుకోవాలి, మిగిల్చుకోవాలి, గ్రిడ్ నుంచే మీరు ఆదాయం పొందాలి అనుకుంటే కనుక, కొంచెం కరెంట్‌ని ఆచితూచి వినియోగించుకుంటే కనుక, జాగ్రత్తగా వాడుకుంటే 300 యూనిట్ల వరకే వాడుకుంటే, మీరు ఎటువంటి బిల్లు కట్టక్కర్లేదు. పైపెచ్చు ఎక్సెస్ గ్రిడ్‌కి వెళ్ళిన దానికి మీకే క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇదొక బెనిఫిట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పథకం ద్వారా నేరుగా దేశంలో 17,00,000 మందికి నూతన ఉద్యోగాలు కల్పించబడతాయన్నమాట. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ జరుగుతుంది. 17,00,000 జాబ్‌లెస్ పీపుల్‌కి. ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇంకొకటి కరెంట్ సిట్యుయేషన్ జూసుకుంటే మన దేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌కి సంబంధించి ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి అంటే విండ్ ఎనర్జీ కావచ్చు, బయో పవర్ కావచ్చు, అలాగే టైడల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని మనకిప్పుడు ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 199 గిగావాట్స్ కెపాసిటీ ఉందన్నమాట. దీనిని 2030 నాటికి 500 గిగావాట్ కెపాసిటీకి పెంచుకోవాలి అని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నాం. అదే దీనిలో సోలార్ ఎనర్జీని ఎక్స్‌క్లూజివ్‌గా చూసుకున్నట్లయితే 89 గిగావాట్స్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. 89.43 గిగావాట్స్ ఉందన్నమాట. సో, దీన్ని ఈ పథకం ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా అంచనాల ప్రకారం 2026 కల్లా అంటే రానున్న 2 ఏళ్లలోనే అదనంగా ఇంకొక 40 గిగావాట్స్ వాల్యూ యాడ్ ఆన్ అవ్వనుంది అని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. సో, ఇదే కనుక జరిగినట్లయితే ఈ పథకం ద్వారా 2070 నాటికి మనం నెట్ జీరో ఎమిషన్స్ ఏదైతే టార్గెట్‌గా పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవ్వడము, అలాగే 2030 నాటికి ఏవైతే 500 గిగావాట్ టార్గెట్‌గా పెట్టుకున్నామో రెన్యూవబుల్ ఎనర్జీలో దానికి రీచ్ అవ్వడానికి కూడా ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందనమాట. ఇవి బెనిఫిట్స్. మరి దీనిలో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మొట్టమొదటి ఛాలెంజ్ వచ్చి చాలా స్టేట్స్‌లో చాలా కమ్యూనిటీ వైస్‌గా కావచ్చు, కొన్ని రకాల స్కీమ్స్ కింద ఈ ఎలక్ట్రికల్ సబ్సిడీ అనేటువంటిది ఇస్తున్నారు. అప్ టు ఇన్ని యూనిట్స్ వరకు మీరు పే చేయక్కర్లేదు. ఆంధ్రాలోనే చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్‌కి వాటికి కూడా కొంత సబ్సిడీ అనేది ఉంది. సో, ఈ సబ్సిడీ అందుకుంటున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలక్ట్రిసిటీ కోసం మళ్ళీ ఇప్పుడు ఈ సబ్సిడీ కొత్త సబ్సిడీ కోసం ప్యానెల్ పెట్టించుకుని, లోన్ తీసుకొని, ఖర్చు పెట్టుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్యానెల్‌లు పెట్టించుకోవడం అనేటువంటి దాని మీద ఇంట్రెస్ట్ చూపించరనమాట. ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కూడా నార్మల్ ఎలక్ట్రిసిటీలో కూడా మనకి థర్మల్ ఎనర్జీలో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ అందుతున్నాయి. సో, కాబట్టి ఇంట్రెస్ట్ చూపిచ్చారనమాట. ఇది ఒకటి. రెండో ఛాలెంజ్ ఏంటంటే అతి పెద్ద ఛాలెంజు ఇప్పుడు మనకి సమ్మర్‌లో అయితే బానే ఇబ్బంది లేకుండా సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి వర్షాకాలంలోని, శీతాకాలంలోని అంటే ఎండ రాని రోజుల్లో పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే మన ఇంటి మీద ఉన్నటువంటి ప్యానెల్స్ ద్వారా అంత ఎనర్జీ జనరేట్ అవ్వట్లేదు. అప్పుడేం చేస్తాం డైరెక్ట్‌గా గ్రిడ్ నుంచే తీసుకోవాలి. సో, ఒకేసారి ఈ ఎనర్జీ అనేటువంటిది ఆయా సీజన్స్‌లోని, ఆయా పర్టిక్యులర్ రోజుల్లో ఏమవుతుందంటే, మొత్తం ఈ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళందరికీ గ్రిడ్ మీద భారం పడిపోతుంది. సో, ఒకేసారి గ్రిడ్ దాన్ని మేనేజ్ చేయగలదా అనేటువంటిది పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉందన్నమాట. ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్టోరేజ్ అవ్వట్ల. దీన్ని ఒక చోట స్టోరేజ్ చెయ్యట్ల మనం. డైరెక్ట్‌గా ఇంటి నుంచి గ్రిడ్‌లకే కనెక్షన్ ఉంది. సో, ఈ మేనేజ్‌మెంట్ అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్‌గా పనిచేస్తుందనేటువంటిది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఇవి ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్‌ని కనుక సక్రమంగా ఓవర్‌కమ్ చేయగలిగి ప్రజలకు కనుక సోలార్ ఎనర్జీ మీద, రెన్యూవబుల్ ఎనర్జీ మీద, ఆ పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల మీద అవగాహన కలిగిస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్స్‌ని రీచ్ అవ్వచ్చు. తద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా పొందేందుకు
అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే మెటీరియల్ లింక్ ఉంది, అలాగే మన ఏపీ హిస్టరీ క్లాసులు, ఎకానమీ క్లాసులు వీటన్నిటి లింక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా దీని తరహాలోనే మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా మేము చేసుకుంటాము. అండ్ బాగున్నట్టయితే కనుక ఒకరికన్నా చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.